హాయ్ ఆల్. ఇప్పుడే బ్రిలియంట్లీ రిటర్న్ అండ్ సో నైస్లీ ఎగ్జిక్యూటెడ్ మూవీ చూసా. ఇంతకే ఆ మూవీ ఏంటనుకుంటున్నారా? కాంతా అన్నమాట. రీసెంట్గా మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి వచ్చింది. మూవీ ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే నాకులాగా అసలు మిస్ అవ్వద్దు, చూడండి. ది మస్ట్ వాచ్ మూవీ. ఈ మూవీ మీకు బాగా అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఈ మూవీ మనకి 1915 ఆ టైంలో జరుగుతుందన్నమాట. ఈ టైం లైన్నే వీళ్ళు స్పెసిఫిక్గా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే బ్లాక్ అండ్ వైట్ కాలం కాబట్టి. అది ఎందుకని నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా మూవీలో బ్లాక్ అండ్ వైట్ సీన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ బ్లాక్ అండ్ వైట్ సీన్స్ మనకి ఎక్కడెక్కడ వస్తాయంటే ఒక క్యారెక్టర్ యొక్క డార్క్ పాస్ట్ కానీ లేకపోతే వాళ్ళ యొక్క డార్క్ ఎమోషన్స్ కానీ దాన్ని మనకి స్క్రీన్ మీద చూపించడానికి వాడతారు. అండ్ ఇంకొకటి రియల్ లైఫ్కి డిఫరెన్స్ చూపించడానికి కూడా బ్లాక్ అండ్ వైట్ వాడతారు అన్నమాట. అంటే మూవీ తీస్తున్నారు కదా, సో ఆ మూవీ సీన్స్ని చూపించడానికి కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ వాడతారు. సో ఈ పాయింట్ అనేది మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మూవీ యొక్క ఇంటెన్సిటీ మనకు అర్థమవుద్ది అన్నమాట. ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ సినిమాలో, ఈ మూవీలో ఉండే మెసేజ్ అన్నమాట. ఒక మనిషికి యారగెన్స్, ప్రైడ్, ఈగో ఇలాంటివి ఎక్కువైపోతే మనోడు కళ్ళ ముందు ఒక లేయర్ అనేది ఫామ్ అయిపోద్ది అన్నమాట. దీనివల్ల ఏంటంటే మనోడు నిజాన్ని చూడలేకపోతాడు అనమాట. ఆ మెసేజ్ని వీళ్ళు మనకి సినిమా రూపంలో చూపించారన్నమాట. ఈ మూవీలో ఉండే క్యారెక్టర్స్ కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారన్నమాట. వాళ్ళు రియల్ లైఫ్లో బతికేది నిజమా అండ్ రియల్ లైఫ్లో బతికేది నిజమా అన్నది వాళ్ళకే తెలీదు. అండ్ దాంట్లో మనల్ని కూడా ఒక కన్ఫ్యూజన్కి గురి చేస్తారు. ఇది మూవీ మొత్తం ఎండ్ అయ్యేసరికి మనకు ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట. చాలా బాగా చూపించాడు. డైరెక్టర్ యొక్క బ్రిలియన్స్ అయితే కనిపిస్తుంది అన్నమాట మనకి. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే క్రాఫ్ట్నే ప్రాణం అనుకునే ఒక డైరెక్టర్ అండ్ ఈ క్రాఫ్ట్ని కొంచెం కమర్షియలైజ్ చేసి ప్రజెంట్ ఆడియన్స్కి వాళ్ళ పల్స్ బట్టి చూపించాలి సీన్స్ అనే ఒక హీరో అన్నమాట. వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఒక ఈగో క్లాషే ఈ మూవీ అన్నమాట. వీళ్ళిద్దరు ఒక మూవీకి వర్క్ చేయాల్సి వస్తుంది. వీళ్ళిద్దరిలో ఎవరు నెగ్గారు ఏంటి అన్నది స్టోరీ అన్నమాట. ఇదంతా మనకి ఒక పార్ట్ ఆఫ్ ది మూవీలో చూపిస్తారు. సెకండ్ పార్ట్ వచ్చేసరికి మనకి ప్యూర్గా క్రైమ్ ఇన్వెస్టిగేషన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. హాలీవుడ్ మూవీ నైఫ్స్ అవుట్ అని ఒక మూవీ ఉంటుంది. మంచి ఇన్స్పిరేషన్ తీసుకుని చాలా బ్రిలియంట్గా ఎగ్జిక్యూట్ చేశారు. మూవీ అయితే టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఉంది. మనల్ని కాసేపు ఆ 90s 50s టైం పీరియడ్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేశారు అండ్ దాంట్లో సక్సీడ్ అయ్యారని చెప్తామాట. ఈ మూవీలో మేజర్ ప్లస్ ఏంటంటే క్యారెక్టరైజేషన్స్ మాట. నేను చెప్పేది 2 క్యారెక్టరైజేషన్స్. ఒకటి ఏంటంటే మనం చూసే మూవీలోది, ఇంకొకటి ఏంటంటే వాళ్ళు తీసే మూవీలోది. ఆ రెండిటి యొక్క వేరియేషన్స్ కూడా చాలా బాగా చూపిస్తారు. వీళ్ళు చూపించే మూవీ యొక్క యాక్టింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ వాళ్ళు ఉండే రియల్ లైఫ్లో యొక్క యాక్టింగ్ అనేది బాగుంటుంది. అది కూడా చాలా డిఫరెన్షియేట్ చేసి చాలా బాగా చేశారు. అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దుల్కర్ సల్మాన్ అయితే ఈ నెయిల్డ్ ఇట్ మ్యాన్. చాలా బాగా చేశాడు, అసలు సూపర్. అండ్ భాగ్యశ్రీ బోర్సే కూడా తను కూడా చాలా బాగా చేసింది. ఇప్పటికైనా ఈ మూవీ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఈ మూవీ చాలా బ్రిలియంట్గా రాశారు, అంతే బాగా తీశారు కూడా. చాలా లేయర్స్ ఉంటాయి మూవీలో. నాకైతే ప్రజెంట్ ఇవే అర్థమయ్యాయి. ఇంకొక 2 సార్లు చూస్తే ఇంకా బాగా అర్థమవుద్దేమో. క్రేజీ తీశాడు అన్నమాట డైరెక్టర్ అయితే చాలా తెలివైనడు. ఆయనకైతే హ్యాట్స్ ఆఫ్. అంతే. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.